ఓం సాయిరామ్. మీ పార్ట్నర్ గురించి బాబా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటనేది చూద్దాం. మీ లైఫ్కి సంబంధించిన గైడెన్స్ చూద్దాం. జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయంలో ఉండవచ్చు, కానీ మంచి అనుసరించండి. మన లైఫ్లో కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అది మన పార్ట్నర్ గురించి కానివ్వండి, మన లైఫ్లో జరిగే వాటి గురించి కానీ అలా అని చెప్పి మన మంచితనాన్ని మాత్రము మన లైఫ్లో చెడుగా ఒక సిచ్యువేషన్ జరిగిందని మన లైఫ్ అంతా కూడా చెడుగా ఉంటుందన్న అభిప్రాయంతో ఉండొద్దు. మనం ఏవైతే ఉంటాయో మనలో మంచితనాన్ని ఎప్పటికీ వదలకూడదు. నేర్చుకొనుము. జీవితం ఒక పాఠశాల. నేర్చుకుని గణగణాంతరాలకి ఎదుర్కోండి. సో మన లైఫ్లో ఏది కూడా ఏ నెగిటివ్ జరిగినా కూడా ఆ దాంట్లో నుంచి మనం పాజిటివ్ అనేది వెతుక్కోవాలి. దాని నుంచి మనం ఒక లైఫ్ లెసన్ నేర్చుకోవాలి తప్ప సో నాకు నెగిటివ్గా జరిగింది కాబట్టి నా లైఫ్ ఇంత అన్నట్టుగా మీరు నెగిటివ్గా థింక్ చేయకూడదు. దాంట్లో నుంచి మీరు ఏదో ఒకటి లైఫ్ లెసన్ నేర్చుకోవాలి. అది దానివల్ల మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా ఉంటుంది మీ లైఫ్లో. నమ్మకము. మీ ఆలోచనలన్నింటినీ నమ్మద్దు, అవి నిజాలు కాదు. సో మీరు ఎక్కువగా నెగిటివ్గా థింక్ చేస్తూ ఉంటే కనుక అలా ఉండకండి. సో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించడం, పాజిటివ్ థింకింగ్తో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శరణాగతి. గురువులకు, దేవదూతలకు సంపూర్ణ శరణాగతి సమర్పిస్తూ ప్రస్తుత పరిస్థితిని వారి నిర్ణయానికి వదిలేయండి. సో ఇప్పుడున్న ప్రాబ్లంకి ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన, ఎవరినైనా బ్లేమింగ్ చేస్తున్నంత మాత్రాన ఎలాంటి సొల్యూషన్ రాదు. సో ప్రాబ్లం ఏదైనా కూడా మీ ఇష్టదైవాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించి, ఈ సమస్య నాది కాదు, నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వే సొల్యూషన్ చూపించని మనస్ఫూర్తిగా కోరుకుంటే డెఫినెట్గా వాళ్ళు మనకి ఆ సొల్యూషన్ని చూపిస్తారు.